అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సేకోటి రాముడు 6వ భాగం. రచయిత రూప గారు. డోర్ దగ్గరికొచ్చి చిన్నగా నాక్ చేస్తుంది కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. తనే ఇంకా చేసేదేమీ లేక డోర్ తీసుకుని లోపలికి వాష్రూమ్ నుంచి సౌండ్ ఆగడం గమనించి వెనక్కి తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో వెయిట్ అన్న గంభీరమైన వాయిస్కి ఆగిపోతుంది. వెనక్కి తిరిగి ఆకాష్ని చూస్తుంది. పిచ్చ హాట్గా ఉంటాడు బాబు. టవల్ కట్టుకుని ఒక చేత్తో హెయిర్ రబ్ చేసుకుంటూ వస్తున్న ఆకాష్ని చూసిన భూమి స్టన్ అయిపోయింది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్న ఆకాష్ని చూసి గుటకలు మింగుతూ ఉంది భూమి. తనకించి గాపలా నిలిచాడు ఆకాష్. సూర్యుని కిరణాల వల్ల మెరిసిపోతోంది అతని మేను. కత్తుల్లాంటి పదునైన కళ్ళు, లైట్గా బియర్డ్, షార్ప్గా ఉన్న అతని ముక్కు, ముఖ్యంగా అతని నుదురు చాలా అందంగా అనిపిస్తోంది. తన బాడీ ప్రోగ్రెస్ మత్తుగా అనిపిస్తూ పిచ్చెక్కిస్తోంది. తలస్నానం చేయడం వల్ల ఒక్కొక్క చుక్క భూమి చేతి మీద పడుతూ ఉంది. చిన్నగా తల పైకెత్తి తనను చూసింది. మెడలో చిన్న చైన్, దానికి చిన్న శంఖం. కళ్ళు రెండు ఆల్చిప్పలా తెరిచి ఇది నేనిచ్చింది కదా అని టచ్ చేయడానికి చూసిన భూమి చేతిని విసురుగా నెట్టేసి డోంట్ టచ్ మీ అని గంభీరంగా వచ్చింది తన వాయిస్. చిన్నగా చెమటలు పడుతూ ఉన్నాడు భూమికి. నీకు నా రూమ్ లేని పని, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని గట్టిగా అరిచాడు. అది మేడం గారు మీకు టీ ఇవ్వమన్నారు అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. కప్ తీసుకుని నేలకి విసిరి కొట్టాడు. భయంతో డోర్కి ఖర్చుకుపోయింది భూమి. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వస్తే ఐ విల్ కిల్ యూ డామిట్ అని రూమ్ దత్తరిల్లేలా అరిచాడు. అప్పటికే భూమి కళ్ళలో నుంచి నీళ్లు ఏరులా పొంగిపోతున్నాయి. వాటిని బయట కనిపించకుండా తుడిచేసింది. తనని ఎంతలా హర్ట్ చేసిందో ఆ నిమిషం భూమికి అర్థమైంది. బయటకు వెళ్ళడానికని డోర్ ఓపెన్ చేసిన భూమి జడను పట్టుకుని అమాంతంగా లాగేశాడు ఆకాష్. ఫోర్స్గా వచ్చి ఆకాష్ని గుద్దుకుంది. పడిపోకుండా పక్కన ఉన్న వాల్ని గట్టిగా పట్టుకుంటుంది. తన చెవి దగ్గరికి వచ్చి ఇదెవరు క్లీన్ చేస్తాడు నీ మొగుడా? చురుగ్గా చూసిన తనని చూసిన చాలు ముందు క్లీన్ చేయి అని వార్డ్రోబ్ నుంచి క్లాత్ తీసుకొని వెళ్ళాడు. 10 మినిట్స్ తర్వాత వచ్చిన ఆకాష్కి అక్కడ భూమి కనిపించలేదు. చిన్న ఈవిల్ స్మెల్ తన ఫేస్లో వచ్చింది. తనకి కావాల్సిన ఫైల్స్ తీసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్లో మునిగాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత నెక్ పెయిన్గా ఉండడంతో బెడ్ మీద దిగి బాడీ అంతా స్ట్రెచ్ చేయడంతో తన చూపు నేల మీద పడింది. అక్కడక్కడ రెడ్ కలర్ ఉంది. అది బ్లడ్ అని గ్రహించడానికి తనకి ఎక్కువసేపు పట్టలేదు. వెంటనే కిందకు వెళ్ళి మామ్ వేర్ ఇస్ భూమి? అక్కడ వాల్కి లైట్స్ ఫిక్స్ చేస్తుంది స్పీడ్గా వెళ్ళాడు. బట్ పాప అక్కడ కూడా లేదు. ఓన్లీ పని మనిషి రత్నం ఉంది. బాబు ఏమైనా కావాలని అడిగింది తన మొహంలో టెన్షన్ గమనించి. భూమి ఎక్కడ? అమ్మగారు లైట్స్ అయిపోయానంటే స్టోర్ రూమ్లో ఉన్నాయన్నాను, తేవడానికి వెళ్ళా బాబు. పరుగున స్టోర్ రూమ్కి వచ్చేసరికి పాప స్టూల్ మీద అతి కష్టంగా పైన ఉన్న బాక్స్ తీయడానికి ట్రై చేస్తోంది. ఆకాష్ చూసి భూమి కాన్ఫిడెంట్ పడింది. తిన్న కట్టు ఉంది. బ్లీడింగ్ ఆగిపోవడం వల్ల ఆ క్లాత్ మొత్తం రెడ్ అయిపోయింది. భూమి అని సున్నితంగా పిలిచాడు. ఆ పిలుపుకి వెనక్కి తిరగడంలో స్లిప్ అయ్యి పడబోతున్న భూమిని 2 చేతులతో పట్టుకున్నాడు. కింద పడలేదని గ్రహించిన భూమి కళ్ళు తెరిచేసరికి ఎదురుగ్గా ఆకాష్ ఫేస్ కనిపించింది. పాపకి 101 కొట్టింది. తన నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే కదిలితే కాలు విరిచేస్తాని వార్నింగ్ ఇచ్చేసరికి పాప కామ్గా తలంచుకుంది. తనను అలానే పట్టుకుని రూమ్కి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి పక్కన పెట్టుకుని చిన్నగా భూమి కాలిని తన చేతిలోకి తీసుకున్నాడు. అనుకోని ఆ సంఘటనకి భూమి ఒళ్ళు జరగనించింది. నా కాలు బాగానే ఉంది, వదలండి అని అంది. జస్ట్ షట్ యువర్ మౌత్ అన్నాడు. ఎందుకో భూమికి నచ్చలేదు. కానీ కదిలిస్తే కాల్చేలా ఉన్నాడని పాప మ్యూట్ అయింది. కాలికి ఉన్న క్లాత్ విప్పిన ఆకాష్కి లోపల ఒక చిన్న పెంకు ఉండడం గమనించి మెంటలా అలా ఎలా కట్టావని కోపంగా అడిగాడు. కానీ పాప సమాధానం ఇవ్వలేదు. కొంచెం నొప్పిగా ఉంటుందని స్మూత్గా చెప్పాడు. దాన్ని తీయడానికి ట్రై చేశాడు. అమ్మా అని అరిచి ఆకాష్ షోల్డర్ పట్టుకుంది. జస్ట్ 5 సెకండ్స్ ఆల్మోస్ట్ వచ్చేసింది. అప్పుడు మళ్ళీ కనిపించింది ఆకాష్ మెడలో ఉన్న శంఖం. దాన్ని చూస్తూ ఉంది. ఎందుకు దీన్ని తన మెడలో వేసుకున్నాడు? నాకు దెబ్బ తగిలితే తనెందుకు ఫీల్ అవుతున్నాడు? ఒక నిమిషం కోపంగా ఉంటాడు, మరో నిమిషం తట్టుకోలేని ప్రేమ చూపిస్తాడు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఆకాష్ నిన్ను? మేడం చెప్పారని అన్నీ కుదిరితే కరుణ ఇంటికి కూడదని ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. మరి నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? తన మైండ్లో చాలా ప్రశ్నలు, కానీ దేనికి సమాధానం లేదు. భూమి అని ఆకాష్ పిలుపుకి లోపలికి వచ్చింది భూమి. అప్పటికే తన లోపల పెంకు తీసేసి మొత్తం క్లీన్ చేసి ఆయింట్మెంట్ మూసి బ్యాండేజ్ కూడా వేసేశాడు. వాటర్లో కాలు పెట్టక ఒక 2 డేస్ అని చెప్పాడు. సరే అని బుద్ధిగా తలుపింది. వెళ్ళడానికని లేస్తుంటే ఇంత చేశాను థ్యాంక్స్ అయినా చెప్పవా అని కొంటగా అడిగాడు. చురుగ్గా చూసి అయినా ఈ సైకోతో ఎందుకు సారీ చెప్తే అయిపోతుంది కదా అని మనసులో అనుకుని థ్యాంక్స్ అని చెప్పింది. నాకు థ్యాంక్స్ అలా వద్దు అన్నాడు. మరి ఎలా కావాలని అర్థం కాక అడిగింది. అంతే. వెంటనే పాప 2 పెదాలను క్లోజ్ చేసేశాడు. సడన్ గా అలా చేయడం వల్ల భూమి స్లిప్ అవుతుంటే తన నడుము వెనుక చేయి పోనిచ్చి
గట్టిగా అదుముకున్నాడు. 10 నిమిషాలకి తన పెదవుల్లో ఉన్న అమృతాన్ని అమాంతంగా జుర్రుకొని వదిలాడు. ఎర్రగా ఈ లైట్‌గా చిట్టడం వల్ల బ్లడొస్తూ ఉంది. దాన్ని చిన్నగా లిక్చేసి, "వెళ్ళి గ్రీన్ టీ తీసుకొనిరా" అని ఆర్డర్ వేశాడు. ఊపిరాడక పక్కకు కొట్టుమిట్టాడుతూ ఉంది భూమి. "ఇంత వీకైతే కష్టం పాపా" అని కన్నింగా అంటాడు. చురుగ్గా చూస్తుంది. "చూసింది చాలు వెళ్ళు" అంటాడు. కోపంగా వెళ్ళటంలో పాప జడ వయ్యారంగా తిరుగుతుంది. నుదురు రబ్ చేసుకుంటూ, "ఈ పిల్ల మొత్తంగా నన్ను డిస్టర్బ్ చేసేస్తోంది. ఒరేయ్ ఆకాష్, నువ్వు వీక్ అవ్వకూడదు. తను నిన్ను ఎంత మాట అన్నది, కానీ మళ్ళీ తన దగ్గరికి ఎందుకు వెళ్తావురా" అని మనసులోనే అనుకుంటూ లాపీ దగ్గర కనబడతాడు. కూర్చుంటాడు. కిందకొచ్చిన భూమి, "మేడం" అనబోయి, "ఆంటీ, ఆకాష్ సార్‌కి టీ కావాలంట. వీడు ఈ మధ్య ఫుడ్ కన్నా టీలే ఎక్కువగా తాగుతున్నాడని" అనుకుంటూ, "ఇదిగో అమ్మా, వెళ్ళివ్వు." "నో ఆంటీ, నా కాలు నొప్పిగా ఉంది. మీరే ఇవ్వండి. నేను వెళ్ళి లైట్ సెట్ చేస్తా" అని చెంగు చెంగున వెళ్ళింది. "ఏంటి పిల్ల, కాలు నొప్పిగా ఉందని చెప్పి పరుగులు పెడుతోందని" నవ్వుకుంటూ ఆకాష్ రూమ్‌కి వెళ్ళింది. లైట్స్ అన్ని సెట్ చేసి, "రత్నమ్మ, ఇప్పుడు స్విచ్ ఆన్ చెయ్యి" అని అంటుంది. స్విచ్ ఆన్ చేయడం వల్ల ఇల్లంతా ఆకాశంలోను నక్షత్రాలు ఇంట్లోనే ఉన్నాయా అన్నట్లుగా ఉంటుంది. అక్కడే ఉన్న కరుణ, "ఈ ప్రాక్టీసింగ్ భూమి చాలా అంటే చాలా బాగుందని మెచ్చుకుంటుంది." "థ్యాంక్స్. అవును, ఈ పెదాలు ఎందుకు ఎర్రగా ఉన్నాయని" అడుగుతుంది. వెనక్కాయ నోట్లో పడినట్టు అనిపిస్తుంది భూమికి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆకాష్ కూడా, "అవును భూమి, చూడెంత ఎర్రగా ఉన్నాయి, ఏమైంది" అని అంటూ కన్ను కొడుతూ అడుగుతాడు. కోపంతో, "ఒక పెద్ద గండు చీమ కుట్టిందని" చెప్పింది భూమి. ఆ మాటకి రైట్ ఐబ్రో రైజ్ చేసి కోపంగా చూస్తున్నాడు ఆకాష్. ఈ సైకో గారికి మళ్ళీ ఏదో అయింది. ఇక్కడే ఉంటే నా పని అవుట్ అని మనసులో అనుకుని, "ఆంటీ, నైట్ డిన్నర్‌కి ఏర్పాట్లు చేద్దాం రండి." అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. టైం అప్పటికే 7 అవుతూ ఉంది. ఒక్కొక్క గెస్ట్ వస్తూనే ఉన్నారు. "భూమి, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు" అని అడిగారు కస్తూరి గారు. "గీతకి మళ్ళీ ఫీవర్ వచ్చింది ఆంటీ. అమ్మ వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. ఇప్పుడు ఎలా ఉందంట తెలీదు ఆంటీ. ఫోన్ చేయడానికి నాకు టైమే దొరకలేదు." "అయ్యో! సారీ అమ్మా. నా వల్లే తీరిక లేకుండా చేస్తూనే ఉన్నామని" బాధపడతారు కస్తూరి గారు. "ఆంటీ, ఇలా ప్రతి విషయానికి మీరు సారీ చెప్పి నన్ను బాధ పెట్టకండి ప్లీజ్. నేను ఇప్పుడే కాల్ చేసి కనుక్కుంటాను సరేనా?" చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ, "సరే తల్లి." ఫోన్ తీసుకుని భాస్కర్ గారికి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి, "చెప్పు తల్లి. నాన్న ఇప్పుడు ఎలా ఉంది? గీతకి ఫీవర్ తగ్గిందా?" "పర్లేదు తల్లి, బానే ఉంది. సీను డాక్టర్‌ని తీసుకుని వచ్చాడు." "ఏంటి సీను వచ్చాడా? కానీ తను" "ఆ తల్లి, నీకోసం శ్రీను, పూజ ఇద్దరు వచ్చారు. నీతో కలిసి పార్టీకి వెళ్దామని. కానీ నువ్వు ముందుగా వెళ్ళిన సంగతి వాళ్ళకి తెలీదు కదా." "అవును నాన్న, నేను మర్చిపోయాను వాళ్ళకి చెప్పడం. నేను వాళ్ళకి చెప్పాను. ఇంకా అప్పుడే మీ అమ్మ హాస్పిటల్‌కి వెళ్దామని అడిగింది. శ్రీను ఏమైందనేసరికి మొత్తం చెప్పాను. నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు. ఇంటికొస్తారు, మీరు కంగారు పడకండి" అని డాక్టర్‌కి ఫోన్ చేశాడు శ్రీను. డాక్టర్ వచ్చి చెక్ చేసి టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నిద్రపోతూ ఉంది. డబ్బులిచ్చినా తీసుకోలేదు తల్లి. కాసేపు ఉండి ఇప్పుడే అక్కడికి స్టార్ట్ అయ్యారు. "అవునా, సరే నాన్న. శ్రీను ఇక్కడికొస్తే నేను మాట్లాడతాను. మీరు టైంకి భోజనం చేసి పడుకోండి. నాకు లేట్ అయ్యేట్టుగా ఉంది." "సరే తల్లి, బాయ్ నాన్న." "తల్లి, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్న." "నువ్వు వెళ్ళాక మీ అత్త భారతి ఫోన్ చేసింది. బిజినెస్ చేయడానికి 20 లక్షలు కావాలని అడిగింది. నేను చూస్తానని చెప్పాను కానీ మాటేమి ఇవ్వలేదు. రేపు ఇంటికి వస్తాను అన్నది." "సరేలే నాన్న, రాని మాట్లాడదాం. మీరు టెన్షన్ పడకండి. ఇంటికి వచ్చాక అందరం మాట్లాడుకుందాం." "సరే తల్లి, నువ్వు జాగ్రత్త" అని ఫోన్ పెట్టేశాడు భాస్కర్‌రావు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న భూమి భుజం మీద చెయ్యి వేసి, "ఏమైంది భూమి? అంతా ఓకే కదా?" అని అడిగారు కస్తూరి గారు. "ఆ ఆంటీ, డాక్టర్ వచ్చి చెక్ చేసి టాబ్లెట్స్ ఇచ్చారంట. నిద్రపోతోందని నాన్న చెప్పారు." "సరే అమ్మా, నువ్వు వెళ్ళి ఇంక రెడీ అవ్వు. గెస్టులందరూ వచ్చేస్తున్నారు." "ఆ ఆంటీ, వెళ్తాను" అని పక్కన రూమ్ చూపించి అక్కడ చేంజ్ చేసుకో అని పంపించారు కస్తూరి గారు. స్టెప్స్ దిగుతూ వస్తున్న ఆకాష్, "మామ్, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి కదా?" స్లీవ్స్ ఫ్లోట్ చేసుకుంటూ అడిగాడు. "ఆ కన్నా అయిపోయాయి అన్నీ కూడా." తన కళ్ళు భూమి కోసం వెతుకుతూ ఉంటే అది గమనించిన కస్తూరి లోపల నవ్వుకుంటూ, "భూమి రెడీ అవ్వడానికి వెళ్ళింది కన్నా, నేను తన కోసం చూడటం లేదు." నొసలు చిట్లిస్తూ చెప్పాడు. కస్తూరి, "ఎలా ఉన్నావమ్మా" అని లేని ప్రేమ నలుపుపోస్తూ అక్కడికి వచ్చాడు దివాకర్. "అన్నయ్య, నువ్విప్పుడా వచ్చేది?" చిరుకోపంతో అంటుంది కస్తూరి. "కొంచెం పని వల్ల ఆలస్యమైందమ్మా. ఇంతకీ మా బావ ఎక్కడా? కనిపించనే లేదు" అని చూస్తూ, "6 అడుగుల ఎత్తులో ఉన్న నేను నీకు కనిపించలేదా దివాకర్?" అని వెనక నుంచి వస్తారు ధనంజయ గారు. "అయ్యో బావా, చూసుకోలేదు." "ఏ మాటకి ఆ మాట బావా. డెకరేషన్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. మరి ధనంజయ గారి పుట్టినరోజు వేడుకలు ఆ మాత్రం ఉండాలిగా" అని అంటాడు కిరణ్. "ఇదంతా చేసింది భూమి అన్నయ్య. చాలా మంచి పిల్ల. చెలాకిగా అన్ని చకచకా చేసిందనుకో. మన భూమిని తను ఏ పని చేసినా 100% ఎఫెక్ట్స్ పెట్టుకొని చేస్తుంది" అని బయటకు వస్తూ లోపల కళ్ళు చెప్పుకుంటాడు దివాకర్. అప్పుడే అక్కడికి వచ్చిన కరుణ దివాకర్‌ని ఇద్దరిని చూసి, "ఎప్పుడొచ్చారు నాన్న?" అని ఆప్యాయంగా అడుగుతుంది. "ఇప్పుడే వచ్చాను బంగారం" అని తన భుజంపై చేయి వేసి గట్టిగా ఒత్తుతాడు. నొప్పికి కళ్ళలో నీళ్లు బయటికి రాకుండా వాటిని గట్టిగా అందుకొని నిలబడుతుంది. "ఇప్పుడే వస్తాను బామ్మ" అని గడ్డం తీసుకుని పక్కకు వెళ్తాడు. "నీకు నేను చెప్పిందేంటి? నువ్వు చేసేదేంటి? అన్ని పనులు చేసి ఆకాష్‌ని బుట్టలో వేసుకోమని చెప్తే ఆ భూమికి అప్పగిస్తావా?" కూతురని కూడా చూడకుండా చెంప మీద కొడతాడు.
ఆ ఫోర్స్‌కి కింద పడిపోయి, మీకు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు చేసే ఈ నీచమైన పనులు నేను చేయను. ఆ పాపాన్ని నేను పంచుకొని అని మండే కళ్ళతో చెప్తుంది. ఇంకొకడు లేసి లోపల కిరణ్ అడ్డుపడి, నాన్న ఇక్కడ అందరూ ఉన్నారు. మనం ఇంటికి వెళ్ళాక దీని పని చేద్దాము అని లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు. పైకి లేస్తూ కింద పడటం వల్ల మోచేయి దగ్గర గీసుకొని లైట్‌గా బ్లడ్ వస్తుంటే, ఎందుకు స్వామి నేను అంటే అంత పగ? నాకెప్పుడు ఈ రాక్షసుల నుంచి నేను ప్రసాదిస్తావని మనసులో అనుకుంటూ అలా లోపలికి వెళ్తే అందరికి అనుమానం వస్తుందని ఆకాష్‌కి అమ్మని చెక్ చేయడానికి డాక్టర్ వచ్చారని మెసేజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. రెడీ అయ్యి వచ్చిన భూమిని చూసి ఆకాష్ వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. కలర్ శారీలో గ్రీన్ బార్డర్ నుంచి పెద్ద పెద్ద పుట్టకమ్మలు పెట్టుకొని, ఒక చేతికి బ్యాంగిల్, ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని, చిన్న స్టిక్కర్ పెట్టుకొని, చందమామకి ఏమాత్రం తీసుకొని విధంగా ఉంటుంది. పరుగున వెళ్లి భూమిని హక్ చేసుకుంటుంది. చాలా బాగున్నామని మీ మీద ముద్దు పెట్టుకుంటుంది. లుకింగ్ బ్యూటిఫుల్ భూమి వెనక నుంచి వస్తూ అంటాడు శ్రీను. థ్యాంక్స్ అని చిన్న స్మైల్ తో చెప్తుంది. శ్రీనుని ఫోన్కి 2000 పంపించాను డాక్టర్ని తీసుకుని వచ్చినందుకు. చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు ఎందుకు భూమి? నేను అడగలేదు కదా. అడగకపోవడం నీ సంస్కారం శ్రీను. నేను లేని సమయంలో నువ్వు నా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేస్తున్నావు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం. అలా అని నీతో నేను మనీ ఖర్చు పెట్టలేను. సో ప్లీజ్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ చేస్తుంది. కాదనలేక ఓకే భూమి అంటాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ పార్టీ. నౌ మై ఫాదర్ ఈస్ గోయింగ్ టు కట్ ది కేక్ అని అనౌన్స్ చేస్తాడు. అందరూ చప్పట్లు కొడుతూ విష్ చేస్తారు. కేక్ కటింగ్ పూర్తయ్యాక అందరూ కలిసి డిన్నర్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. సరే అండి, ఇది ఇంకొంత బాగా చెప్తుంది. ఈ రోజు నాకు వల్లనే తల్లి పర్లేదు సార్, చిన్న స్మైల్ వేసి ఉంటుంది. బయట భూమి రాల్ తింటూ ఎలా చేయించుకోవాలని నేను ప్లాన్ చేశాను. బయటకు వచ్చి వెళ్దామా అని పూజని స్క్రీన్ దాటుతుంది. సరే అండి, పార్కింగ్ ప్లేస్ వచ్చి స్టార్ట్ చేస్తుంది. ఈ టైంలో గాలి లేదని చెప్తాడు శ్రీ. బట్ నేను మార్నింగ్ పంపించాను, అలా ఇలా పోతుందని అనుకుంటున్నాను. ఎండలో పెట్టడం వల్ల అప్పుడప్పుడు అవుతుంది. నేను డ్రామ్ చేస్తున్నా రాబో అంటది పూజ. కానీ మా ఇల్లు పేరు పూజ, నీకు లేట్ అవుతుంది, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను వెళ్ళు. సరే నేను డ్రాప్ చేస్తా, మాది అంతేగా అంటాడు శ్రీను. అవును భూమి బెటర్, నేను శ్రీనుతో వెళ్ళి ఈ టైంలో క్యాబ్ కూడా అంత సేఫ్ కాదని ఆలోచిస్తూ ఉండగా నేను డ్రాప్ చేస్తాను, మీ ఇద్దరు వెళ్ళండి అని వెనక నుంచి వస్తుంది ఆకాష్ వాయిస్. ముగ్గురు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. అట్లే సార్, నేను శ్రీను టైంలో వెళ్ళిపోతాను. ఈ టైంలో మీకెంత శ్రమ పప్పున పెట్టడానికి వస్తాయి ఆకాష్ మాటలు. అర్థం కాక ముగ్గురు ఒకరి ముఖాలుగా చూసుకుంటూ ఉంటారు. నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ పని ఉంది, మా మమ్మీని డ్రాప్ చేయమన్నారు డాడ్ సెట్ అని కార్ ఎక్కి స్టార్ట్ చేస్తారు. ఈ మాటలు విన్నాను, అందుకే ఆకాష్ అడిగితే ఓకే అంటాను. మా కోసం ఇంత చెప్తా, ఈ మాటలు నేను చేయలేనా? పర్లేదు మేడం, నేను డ్రాప్ చేస్తాను కాల్స్కి, ఒకసారి చేయలేం కదా అని గట్టిగా వచ్చింది ఆకాష్ వాయిస్. భూమి మన సీరియస్ అడ్డా చేస్తానంటే ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు పెళ్ళని చూసినా నవ్వుకుంటూ చెప్తోంది పూజ. సై పూజ, వీడు సైకో గాడి, నీకేం తెలిసి వీడి సంగతి అని మనసులో కొనుక్కుంటూ ఉండగా వస్తావా అది కొనుక్కుంటూ ఉంటావా? ఉలికి పడి ఈ సైకో గాడి మనసులో కూడా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కస్తూరి గారికి పూజకి శ్రీను చెప్పి కారు ఎక్కుతుంది. మీ ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళనని చెప్పి కస్తూరి గారు లోపలికి వెళ్తారు. స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. గేట్ నుంచి బయటకు వచ్చిన శ్రీను, రే ఆకాష్, నీ వల్ల నా ప్లాన్స్ ఇప్పటికప్పుడు లాప్ అవుతూనే ఉంటాయి. నీకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నా పేరు స్టేట్మెంట్ కాదు అని పల్లె ఎవరికో ఫోన్ చేస్తాడు. ఈ ఎదవలు ఒక్కరు ఫోన్ తీయడం లేదనుకుంటూ వెళ్ళిపోతాడు. కార్ ఎక్కినప్పటి నుంచి కొంచెం మౌనం రాజుతుంది. భూమి కార్ విండో కార్ ఉంది. ఈవినింగ్ వచ్చి ఎక్స్పోర్ట్ వల్ల నిద్రపోతూ ఉంటుంది. కాసేపు కార్ ఆగడం వల్ల ఇల్లు వచ్చేసిందేమో అని వచ్చింది. కానీ వచ్చింది ఇంటికి కాదు, బీచ్కి. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అంటే, నీకు గమనించి మా కొట్టింది కదా, అవి ఎక్కువ ఇక్కడ బీచ్ లోనే ఉంటాయి, వాటిని ఏదో కనిపెడదామని తీసుకుని వచ్చానని పెట్టడానికి వచ్చేయి ఆకాష్ మాన్నని. ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చేయకపోతే చురుగ్గా చూసింది. ఏంటి ఆ చూపు? మీరు డ్రాప్ చేయకపోతే నేనే వెళ్తానని కార్ దిగటానికి ట్రై చేస్తుంటే అమాంతంగా తనని లాక్కుంటాడు. చేప పిల్లల ఆకాష్ నతుక్కుంటుంది. తన నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ ని డీప్ గా పిలిచి ఏ పెర్ఫ్యూమ్ వాడతావని స్మూత్ గా అడుగుతాడు. మీలా కాస్ట్లీ పెర్ఫ్యూమ్ వాడే రేంజ్ కాదు మాది. అంతేలే, మీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాలాంటి వాడలేరు. కోపంతో తనని నెట్టేసి సీట్లో కూర్చుంటూ, మరి అలాంటప్పుడు ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిని ఎందుకు టచ్ చేస్తున్నారు? ఎందుకు కిస్ చేస్తున్నారు? ఏం చేసినా మీరైతే నోరు మూసుకుంటారుగా. మైండ్ యువర్ వర్డ్స్ ఆకాష్ అని నీ పుంచుకుతున్న కళతో అంటుంది. కూల్ భూమి, నేను ఆల్రెడీ చెప్పాను ఐ వాంట్ యూ బ్యాడ్లీ అని. ఎంత డబ్బు కావాలని చెప్పిస్తాను. ఈసారి భూమి చెయ్యి ఆకాష్ చెంపను టచ్ చేసింది. డబ్బుల కోసం నీచమైన పనులు చేసే క్యారెక్టర్లెస్ గర్ల్ కాదు నేను. ఇంకోసారి నాతో
ఇలా మాట్లాడితే హెరాస్మెంట్ చేస్తున్నామని పోలీస్ కంప్లైంట్ ఇస్తారని పరుగున కారు నుంచి దిగింది. పక్కనే ఉన్న ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఈవిల్ స్మైల్ ఆకాష్ ఫేస్ లో. తన వెనకాలే ఫాలో అవుతూ ఇంటికి తను సేఫ్గా చేరిందని చూసి కార్ టర్న్ చేశాడు. ఇంటికి చేరిన భూమి అందరూ నిద్రపోవడం చూసి చిన్నగా తన రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటే భూమి అనే వాయిస్ కి వెనక్కి తిరిగింది. ఇంకా నిద్రపోలేదని అన్నాను. నిద్ర రాలేదు తల్లి, పార్టీ అయిపోయింది. నాన్న, మీరు అత్తయ్య గురించి ఏం ఆలోచించకండి నాన్న. కావాలంటే నా స్టడీస్ కోసం దాచిన డబ్బులు చేయండి. లేదు తల్లి, నువ్వు ఎప్పటి నుంచో నీ స్టడీస్ కోసం దాచుకున్న డబ్బులు అవి మాత్రం తాకూడదు తల్లి. అయినా ఇదంతా నా తప్పే. ముందు వెనక చూసుకోకుండా ఆస్తి అంతా చెరలిపించి ఇలా వేరొక దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఒక తండ్రిగా మీకు నేను ఏమి చేయలేకపోతున్నా. బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అలాని చిన్న కూలబడిపోయారు ఆయన. నాన్న, మీరు ఎందుకు ఇంత టెన్షన్ తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు? ఏది మన చేతిలో ఉండదని మీరే కదా అంటారు. అలాంటిది ఇప్పుడు మీరే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా చెప్పండి? దేవుడు ఒకటి తీసుకొని పోతే ఇంకోటి ఇస్తాడు. అలానే మనకి ఈ రోజు కష్టం ఇచ్చిన వాడు రేపటి రోజున సంతోషం కూడా ఇస్తాడు. ఏది జరిగినా మనం యాక్సెప్ట్ చేయాలి నాన్న. అంతకు మించి ఏమీ చేయలేము. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము హ్యాపీగా ఉండగలము. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము హ్యాపీగా ఉండగలం. ఈ వయసులో మెచ్యూర్గా ఈ వయసులో అయితే మెచ్యూర్గా ఎలా ఆలోచిస్తున్నావు తల్లి? జీవితం అన్ని నేర్పిస్తుంది నాన్న అని అంటూ చిరునవ్వుతో చెప్తూ రూమ్ కి తీసుకుని వెళ్ళి పడుకోండి, మార్నింగ్ మాట్లాడుకుందాం, గుడ్ నైట్ అన్న. లైట్ ఆఫ్ చేసి తన రూమ్ కి వస్తుంది. మైండ్ లో ఆకాష్ ఏవేవో రన్ అవుతున్నాయి భూమికి. ఆకాష్ ఆలోచనలు, తనతో ఆకాష్ ప్రవర్తించిన తీరుని భూమి మర్చిపోలేకపోయింది. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి చీప్ ఎలా మాట్లాడతారని అనుకుంటుండగా ఎవరో పిలుస్తున్నట్టుగా సౌండ్ వచ్చింది. ట్రాఫిక్ చూసి ఇంట్లో దగ్గర ఉందని భయంతో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. కానీ అక్కడ ఎవరు ఉండరు. నా ప్రేమ లేక నిజంగానే ఎవరైనా ఉన్నారేమో అని తొమ్మిది చూసింది. ఎవ్వరూ లేరు. బహుశా నా ఊరేమో అనుకుని తిరిగేలోపు ఎదురుగా ఆకాష్. బయటకు వచ్చేలోపే ఆకాష్ తన చేతితో భూమి నోరు పూర్తి చేసేస్తాడు. పెదిరేకలతో అప్పటికి సగం పైగా చెమటలు పట్టేసి చీర కొంగని భయంతో గట్టిగా నలిపేసింది. అరవద్దు, చేయి తీసుకున్నాను అని మెల్లగా తన చేయి తీస్తాడు ఆకాష్. ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? గట్టిగా అరుస్తుంది. నీకు ఏది ఒక్కసారి చెప్తే అర్థం కాదు కదా అని ఫోర్స్గా తన పైకి లాక్కుని నడుము చుట్టూ చేయి పిలిచి అదుపుతున్న తన మెదాలను అమాంతంగా ముద్దు పెట్టుకుంటాడు ఆకాష్. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఆకాష్ మనసులో అసలు ఏం బుద్ధి? భూమి ప్రేమిస్తున్నాడా, టార్చర్ చేస్తున్నాడా? మరి భూమి ఆకాష్ ఇద్దరు కూడా శారీరకంగా కలిసారని తెలుసుకుంటే మరి భూమి పరిస్థితి ఏంటి, అటు ఆకాష్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.